హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. సాధారణంగా బ్లాక్ ప్యాంట్ తో వైట్ షర్ట్ తో దర్శనమిచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి అయితే పూర్తిగా విభిన్నంగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఫుట్బాల్ జెర్సీలో అయితే కనిపించారు. యువ క్రీడాకారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఈ ప్రాక్టీస్ ఎందుకు, దీనికి కారణం ఏమై ఉంటుంది అన్నదైతే అందరికి ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ప్రాక్టీస్ ఎందుకు, దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్ కి అయితే రానున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ఉప్పల్లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మెస్సీకి మరియు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఒక స్నేహపూర్వకమైన ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్ కోసం తయారు చేస్తున్న జట్లకైతే LM10 అని వర్సెస్ RR9 అని నామకరణం చేసే ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయని, ఈ జట్టులో స్థానిక ఫుట్బాల్ అకాడమీలు మరియు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల నుండి ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు అయితే పాల్గొనబోతున్నారు. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మెస్సీ 10వ నెంబర్ జెర్సీతో మరియు రేవంత్ రెడ్డి గారు 9వ నెంబర్ జెర్సీ ధరించి గ్రౌండ్ లోకి అయితే అడుగు పెట్టనున్నారని అయితే తెలుస్తుంది. మెస్సీ యొక్క పర్యటన తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా సహాయం చేస్తుందని, హైదరాబాద్ ను క్రీడా సాంస్కృతిక ఆర్థిక హబ్ గా తీర్చే ప్రయత్నంలో ఇది మొదటి అడుగుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ 2026 సంవత్సరంలో ఒలింపిక్ బీడ్ గెలిస్తే గనుక హైదరాబాద్ లో కొన్ని విభాగాలు నిర్వహించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అయితే అనుమతి కోరారు. 1950 నుంచి 1970 మధ్య కాలంలో హైదరాబాద్ ను భారత్ ఫుట్బాల్ పవర్ హౌస్ గా పరిగణించేవారని, విక్టర్ అమల్ రాజ్, బల్రామ్, సయ్యద్ నయీముద్దీన్ వంటి దిగ్గజాలు ఈ నగరానికి ఖ్యాతిని తెచ్చారని, సుమారు 21 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు, కోచ్లు ఈ హైదరాబాద్ నుంచే వెలిశారని, ఆ స్వర్ణయుగాన్ని తిరిగి మళ్లీ తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతుందని తెలుస్తుంది. మరి డిసెంబర్ 13వ తేదీ నాడు రేవంత్ రెడ్డి మరియు మెస్సీ LM10 వర్సెస్ RR9 వీళ్ళ మధ్య జరిగే స్నేహపూర్వకమైన మ్యాచ్ ఎలా జరగబోతుందో వేచి చూడాలి.